అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయి వీళ్ళిద్దరు జంట గురించి తాజా ప్రచారం గురించి అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరికి మంచి కూతురు ఆరాధ్య కూడా ఉన్నది. వీళ్ళిద్దరు తొందరనే విడాకులు తీసుకోబోతున్నారని, వేరే సెలబ్రిటీలతో సహా వీళ్ళు కూడా విడాకులు తీసుకోబోతున్నారని చాలా పుకార్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రెడ్డిటర్లతో సహా మీడియా ప్రతినిధులతో సహా వీళ్ళందరూ కలిసి ఈ పాయింట్ ని పదే పదే గూర్చి చెప్పడంతో వీళ్ళు చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు బచ్చన్ల కుటుంబంలో కూడా ఇది చాలా ఇబ్బందికరంగా మారిందంట. మళ్ళా పలు సందర్భాలలో సోషల్ మీడియా గురించి అమితాబ్ బచ్చన్లు వీళ్ళందరూ కలిసి బచ్చన్ల ఫ్యామిలీ కూడా సోషల్ మీడియా దుష్ప్రచారం గురించి అమితాబ్ బచ్చన్ కూడా నర్మ గర్భంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు దీపికా పడుకొనే సైతం ఆమె ఇండివిజువాలిటీని బయట పెట్టి మరి సోషల్ మీడియా వాళ్ళు వ్యవహరించే శైలినే తప్పుబట్టింది. ఇప్పుడు కానీ వీళ్ళు ఎక్కడ ఈ జంట మాత్రం విడాకులు తీసుకోవట్లేదు అనే ప్రకటన మాత్రం చేస్తలేదు. దీంతో చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తున్నదంట. అంతేకాదు పలు సందర్భాలల్లో ఎవరైతే జయా బచ్చన్ అప్పట్లో ఒక కామెంట్ పెట్టింది చూడురి, కాఫీ విత్ కరణ్ లా ఆమె ఒకటి మాట్లాడిందంట, కమెంట్ చేసిందంట. దాని గురించి ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది. దాని గురించి కూడా ఇప్పుడు చర్చ చేస్తున్నారంట. అది ఏంటంటే అమితాబ్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ని ఎప్పుడు కూతురు లెక్కనే చూసుకున్నాడు, కోడల లెక్క అసలు చూడలేదు. ఎప్పుడైతే శ్వేత వదిలి వెళ్ళిపోయిందో ఆ శూన్యాన్ని భర్తీ చేసేటందుకు ఈమెను చూసింది. అమితాబ్ బచ్చన్ ఎప్పుడైతే ఈమెను చూసిండో ఆయన కళ్ళు నిండిపోతాయి, వెలిగిపోతాయి అనుకుంటా చెప్పింది. అంతేకాదు ఇటీవల కాలంలో మన అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియాలో విడాకుల కష్టాల గురించి, గట్లనే ట్రోలింగ్ల గురించి, ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ గురించి ఈయన బాగవైండు. ఆ పోస్ట్ ని లైక్ కొట్టిండు. దాని మీద అమితాబ్ బచ్చన్ కూడా స్పందించిండు. ఈ విషయానికి మరింత అగ్గిరాజేసినట్టు ఈ చర్చ అనేది ఇంకా తెర మీదకు వచ్చింది. అందుకనే చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు, వీళ్ళిద్దరూ తొందరలోనే విడాకులు తీసుకోబోతున్నారని. దాంట్లో ఎంత నిజం ఉన్నదనేది మాత్రం వాళ్ళు అధికారికంగా ప్రకటిస్తే మాత్రం మనకి తెలుసుకోవాల్సిందే. అంతేకాదు ఇంకో ముచ్చట కూడా బయటకు వస్తున్నది. అది ఏంటనంటే అప్పుడెప్పుడు రణ్వీర్ కపూర్ షోలా ఐశ్వర్యాని ఎట్లా కలిసిండు, అలా ప్రేమ ఎట్లా మొదలైందనే దాని గురించి కూడా ఇప్పుడు మీదకి వస్తున్నారు అనమాట. అది ఏంటంటే ఆయన ప్రియమైన మిత్రుడు బాబీడియోలు మొదటి సైన్మా షూటింగ్ లో పాల్గొన్నప్పుడు ఈయన ఇట్లా సైన్మా లొకేషన్ లో ఉన్నాడంట. ఆడ డిన్నర్ చేద్దాం నడూరి అన్నప్పుడు నేను హాయ్ చెప్పనిక పోయినా. ఆడనే మొదటిసారి నేను ఐశ్వర్యాన్ని చూసిన. ఐశ్వర్యకి గినక అదే మొదటి సైన్మా. ఇప్పుడు నేను ఆమెతోని గా టైంలో మాట్లాడిన, గదే నాకు తొలి పరిచయం అని వెల్లడించాను అనమాట. మొత్తం మీద ఈ పుకార్లా ఎంతవరకు నిజం ఉన్నది అని మీరు నమ్ముతున్నారు అనేది కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.